నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. సో మొత్తానికి 53వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు అవ్వబోతున్నారు. అంటే ఇక్కడ ఈ నెల 23వ తేదీతో బిఆర్ గవాయ్ ఎవరైతే ప్రస్తుత సీజే ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కాల పరిమితి ముగియడంతో జస్టిస్ సూర్యకాంత్ ఈ నెల 24వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, అసలు ఈ సూర్యకాంత్ ఎవరు ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా క్లియర్గా అంటే దేశ అత్యున్నత న్యాయస్థానం పీఠం పైన ఒక కొత్త నాయకత్వం కొలువుదేరనుందనమాట. ఇక భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం నాడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కీలక నియామక విషయాన్ని కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారనమాట. ప్రస్తుతం సీజీఐగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 23వ తేదీన అంటే 23కి నవంబర్ 23వ తేదీన ఆయన కాలపరిమితి ముగియనుందనమాట. రైట్, ఆయన పదవి విరమణ చేసిన మరుసటి రోజు అంటే నవంబర్ 24వ తేదీనే జస్టిస్ సూర్యకాంత్ 53వ సీజీఐగా బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం కూడా చేస్తారనమాట. అయితే ఆయన పదవి కాలం 2027 ఫిబ్రవరి 9 వరకు సుదీర్ఘంగా కొనసాగుతుంది. 2027 ఫిబ్రవరి 9 అనమాట. అంటే అప్పటి వరకు ఆయన పదవిలో ఉంటారు. నెక్స్ట్ ఇయర్ 2027 వరకు కూడా ఆయన పదవిలో ఉంటారనమాట. ఈ నియామకంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే సుప్రీంకోర్టులో 50వ సీజీఐగా పనిచేసిన జస్టిస్ డివై చంద్రచూడ్ తర్వాత అత్యధిక కాలం భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నది జస్టిస్ సూర్యకాంత్ మాత్రమే. దీనికి ముందు 51వ సీజీఐ ఎవరైతే ఉన్నారో జస్టిస్ సంజీవ్ ఖన్నా 183 రోజులు ఆయన పదవిలో ఉన్నారనమాట. సంజీవ్ ఖన్నా 183 రోజులు పదవిలో ఉన్నారు. అలాగే 52వ సీజీఐగా ప్రస్తుతం ఉన్న సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ 194 రోజులు ఉన్నారనమాట పదవిలో ఉంటారు. రైట్, అంటే నెక్స్ట్ నవంబర్ 24 to 23 వరకు ఉంది కాబట్టి నవంబర్ 23 వరకు కౌంట్ చేసుకుంటే 194 రోజులు అంటే స్వల్ప పదవి కాలాన్ని నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ సూర్యకాంత్ సుదీర్ఘకాలం పాటు దేశ న్యాయ వ్యవస్థకు నిర్దేశం చేయనున్నారన్నమాట. ముఖ్యంగా ఇక్కడ అసలు ఎవరైతే జస్టిస్ సూర్యకాంత్ ఎవరైతే ఉన్నారో అసలు ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది మనం ఒకసారి ఆయన గతం గురించి చెక్ చేస్తే ఒకసారి జస్టిస్ సూర్యకాంత్ హర్యానా రాష్ట్రంలో ఈసారిలో 1962లో జన్మించారు. 1962లో ఆయన ఫిబ్రవరి 10వ తేదీన 1962 ఫిబ్రవరి 10వ తేదీన ఆయన జన్మించారు. ఇక్కడ హర్యానాలో జన్మించారనమాట. అయితే ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన న్యాయవాద వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగారనమాట. ఇక ఆయన న్యాయ వ్యవస్థలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2019 మే 24న ఇక్కడ 2019 24 మే. రైట్, ఈ డేట్కి సంబంధించి ఒక ప్రాముఖ్యత ఏంటంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు ఆయన. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో జస్టిస్ సూర్యకాంత్ పలు కీలకమైన చారిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారన్నమాట. అయితే ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ న్యాయ వ్యవస్థకు ఒక దిక్సూచిగా నిలిచాయి. సంక్లిష్టమైన రాజ్యాంగపరమైన అంశాలపైన ఆయన అందించిన అభిప్రాయాలు ఏవైతున్నాయో న్యాయ విశ్లేషణలు ఎంతో కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ అనుభవంతో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పాత్ర మరింత కీలకంగా మారనుంది. అయితే ఇదిలా ఉండగా నూతన సీజీఐగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్కు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో పాటు దేశంలోని పలువురు ప్రముఖులు కూడా వాళ్ళంతా కూడా న్యాయవాద నిపుణులు కూడా శుభాభినందనలు కూడా తెలియజేశారు. సో మొత్తానికి 53వ సీజీఐగా నియమితులు అవ్వబోతున్న జస్టిస్ సూర్యకాంత్ గారికి అభినవ్ భారత్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం.